ఇప్పుడిప్పుడే స్టార్‌గా స్టార్ట్ అయ్యావు. కానీ నీకు ఒక డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా ఇలా చేస్తే బావుంటది, అలా చేస్తే బావుంటదని ఒక ఐడియాస్ ఉన్నాయి నాకు తెలుసు. అవును. కానీ ఇప్పుడు అంటే డైరెక్టర్‌గా గూడా అవ్వచ్చా నువ్వు ఫ్యూచర్‌లో? ఇప్పుడే చెప్పడం ఎందుకులేండి సార్. ఉంది థాట్ ప్రాసెస్‌లో అన్నీ ఉన్నాయి. ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది, డైరెక్టర్ కావాలని అన్నీ అవుతాను. కాకపోతే ఫస్ట్ ఒక 10, 20, 30 సినిమాలు ఓన్లీ హీరోగా చేస్తా. 10, 20, 30 ఎక్కడో ఒక నంబర్ ఫిక్స్ అవ్వు. ఫిక్స్ లేదు, అనిపించింది చేయడమే. అదే చెప్తున్నా కదా, నాకు రేపు పొద్దున్న 2 సినిమాలు రిలీజ్ చేసిన తర్వాత నాకు సినిమా పైన ఇంట్రెస్ట్ పోవచ్చు, అవి హిట్ అయినా కూడా. కానీ నాకు ఎంటర్టైన్ చేయడం చాలా ఇష్టం. సో నేను యూట్యూబ్ ద్వారా ఎంటర్టైన్ చేస్తా, ఉత్తి రీల్స్ అయినా చేస్తాను. నాకు ఏదనిపిస్తే చేస్తా సార్. నేను ఇదే చేయాలని ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. ఒక్కసారి నేను ప్రూవ్ చేసుకొని హిట్ అయిపోతే నేను రిలాక్స్ కూడా అయిపోతా. ఇంకా అయిపోయింది రాబాయ్, మా డాడీ పేరు నిలబెట్టేసింది అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. తర్వాత నేను సింపుల్గా యూట్యూబ్ చేసుకోవడం చేసుకుంటా. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు లేదా అనేది ఇంపార్టెంట్ నాకు. నేను దాదాపు ఒక 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కానీ నీలాంటి వాడు నేను ఒక్కడిని కూడా చూడలే. నీలాంటి మెంటాలిటీ ఉన్నాను కానీ, నీలాగా మాట్లాడేవాడిని కానీ నిజంగా ఒక్కడిని కూడా చూడలే. చాలా హానెస్ట్గా సిన్సియర్గా చెప్తున్నా కెమెరా ముందు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీన్ని పాజిటివ్గానే తీసుకో. ఎందుకంటే నాకు నెగిటివ్గా ఏదో చేయాలని లేదు అసలుకి. మీరు నెగిటివ్ చెప్పినా కూడా నాకు వెళ్ళదు, వెళ్ళిపోతుంది. పాజిటివిటీ ఎంత చేస్తే అంత తీసుకుంటా, నెగిటివిటీ మాత్రం వెళ్ళదు నాకు. ఫెంటాస్టిక్. ఇప్పుడు మీ మమ్మీకి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆమె సమర్పించింది, ఆమె చేతుల మీదుగా నిన్న టీజర్. ఒక డౌట్ సార్, మీరు క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని అడిగేస్తున్నారా లేదా ఫటాఫట? అసలు ఇందాక నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, నాకు క్వశ్చన్స్ రావట్లేదు అడగడానికి, మీరు అన్ని భలే గుర్తుపెట్టుకొని అడుగుతున్నారు. అంటే ఇది ఒక ఫ్లో ఎక్స్పీరియన్స్. ఎంతో మందిని చూసి కొన్ని వందల ఇంటర్వ్యూలు నేను గత అనేక సంస్థల్లో పనిచేశాను కదా జర్నలిస్ట్గా, అక్కడ చూసి నేర్చుకున్నాను. మీరు ఒక నోట్స్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, డైరెక్ట్గా అడిగేస్తున్నారు. నాకు అలా నోట్స్ పెట్టుకుంటే 5 నిమిషాల్లో అయిపోతాయి. అలా కాకుండా మనం గో విత్ ద ఫ్లో. మనకు జెన్యున్గా ఒక సినిమా మీద ప్యాషన్, ఇది మీకు ఎంత ప్యాషన్ ఉందో నటించాలని. నాకు ఒక ఇంటర్వ్యూగా నేను ఒక మంచి క్వశ్చన్ అడిగి అందులో నుంచి ఒక 4 మంచి క్వశ్చన్స్ వస్తే బాగుండు అనేది నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. అందుకని రెగ్యులర్ పుస్తకాలు చదివితే వచ్చేస్తుంది. అది బుక్స్ మనుషులతో కమ్యూనికేట్ అవ్వటం. ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు నిన్ను రేపొద్దున దాకా చేయొచ్చు, దేనికంటే నీ దగ్గర అంత కంటెంట్ ఉంది. అంటే అన్ని టాపిక్స్ అన్ని చుట్టూరు. ఇప్పుడు టీవీ గురించి మాట్లాడలే నేను. టీవీ గురించి స్టార్ట్ చేస్తే మీ సీరియల్స్, మీ గోల, మీ నాన్న ఫస్ట్ హీరో అయినప్పుడు అంటే సీరియల్స్, ఆ ఉద్దేశం అంటే అన్ని వేల ఎపిసోడ్లు అని నా ఉద్దేశం. నెగిటివ్ కాదు అది. టీవీ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్సే, నెగిటివ్ కాదు అది. మనకు తెలియంది. ఇప్పుడు నాకు తెలియని దానికి నాకు గోల్లాగానే అనిపిస్తుంది. ఇప్పుడు నాకు సినిమా తెలుసు, సినిమా గురించి చిన్న ఒక అసిస్టెంట్ గురించి కూడా ఎంతో బాగా మాట్లాడతాను. సీరియల్ గురించి నాకు నిజంగా తెలియదు, అందుకని నేను అలా చెప్పాను. ఫైనల్గా నన్ను కూడా ఎరకాటంలో పెట్టేటట్టున్నాను నా ఉద్దేశం. ఇప్పుడు మీ అమ్మగారి గురించి నేను మర్చిపోలేదు, మీ అమ్మగారి గురించి చెప్పండి. ఆమెకి ఫినాన్షియల్గా ఏ రేంజ్ మార్కెట్ నువ్వు తీసుకురావద్దామని అనుకుంటున్నావు? ఏమో సార్, నాకు తెలియదు. నేను హార్డ్ వర్క్ చేస్తాను. నేను ప్రొడక్షన్ వైపు నాకు ఇప్పుడే బుర్ర పెట్టను నేను. ఎప్పుడైనా ఎక్కువగా ఖర్చు అయిపోతుందంటే డాడీ అవసరమా అని నేను చాలాసార్లు అన్నాను. ఆయన అవసరమేరా అన్నారు, నేను ఇంకా మూసుకుని ఉంటాను. అప్పుడు అలా ఎప్పుడైనా ఒక మాట అడగడమే తప్పితే నాకు అందులో క్లియర్గా చెప్పడానికి నాకే క్లారిటీ ఉండదు. కాబట్టి ఐ డోంట్ నో, ఐ జస్ట్ వాంట్ ఇట్ టు బి హిట్ అయితే చాలు. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.